హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ కిచెన్. ఈ వీడియోలో సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పుదీనా పచ్చడి చేస్తున్నానండి. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో పల్లీలు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాలు జీలకర్ర కూడా వేసి జస్ట్ 2-3 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం పొట్టు తీసిన ఒక 10 వెల్లుల్లి వరకు యాడ్ చేశాను. పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక చల్లగా చేసుకొని కోర్స్గానే మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని 5-6 టమాటా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం బాగా పండి జ్యూసీగా ఉండే టమాటా అయితే పచ్చడికి టేస్ట్ వస్తుంది. టమాటా మెత్తబడే వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మనం ఒలిచి క్లీన్ చేసుకున్న పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. నేను 2 కట్టల వరకు తీసుకున్నాను. జస్ట్ ఆకులు మెత్తబడే వరకు స్టవ్ మీద ఉంచితే సరిపోతుంది. మరీ ఎక్కువగా కుక్ అవనిస్తే చేదొచ్చేస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ చేసుకున్న పేస్ట్లో ఈ టమాటా పుదీనా కూడా కొంచెం వేసి చింతపండు కూడా 1 స్పూన్ పేస్ట్ యాడ్ చేశాను. మీరు నార్మల్గా నానబెట్టి కూడా వేసుకోవచ్చు. ఒక రౌండ్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపుకి ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పచ్చడిలో మిక్సీ చేసుకున్నాను. అంతేనండి.